దేవుని నామాని స్తోత్రం. మీ అందరికీ నా వందనములు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే యేసు ప్రభు వారిని గురించి. మరి ఈ లోకంలో మరి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎవరి కోసం వచ్చారని మనం చెప్పుకుందాము. ఎవరి కోసం వచ్చారంటే యేసు ప్రభు యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను. అంటే యేసు ప్రభువారు ఏ మంచి లేని నజరేత్ అంటే ఆ గ్రామంలో అసలు ఏ మంచి లేదని అని చెప్తుంటే ఫిలిప్పు నతనయేలు నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. అంటే యేసు ప్రభువారు మరి ఏ మంచి లేని చోట, ఏ మంచి లేదు అక్కడ మీరు వచ్చి చూడండి అంటే అక్కడ ఏ మంచి లేదు. అది ఒక చిన్న అల్పమైన గ్రామం. ఆ గ్రామంలో నుంచి మరి ఏ మంచి కూడా కనపడలా. అక్కడ అందరూ దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు అని ఒక దుర్వార్త అని అది ఆ దుర్వార్తని వీళ్ళు తెలుసుకున్నారనమాట. తెలుసుకున్న సమయంలో అది యెరూషలేము అంటే పెద్ద పట్టణం. అది యెరూషలేము అంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఇదివరకు అందరికీ రాజధాని లాగా ఎలాగుందో అలాగనే యెరూషలేము పట్టణం కూడా అలాగనే రాజధానిగా ఉంది. కాబట్టి ఇది చిన్న చిన్న ఊర్లు పక్కన ఈ ఊర్లు ఉంటాయంట ఇశ్రాయేల్ దేశంలో. అయితే దీనిలో ఏ మంచి లేదని ఈ చిన్న చిన్న ఊర్లని ఎవరు పట్టించుకోరు కాబట్టి ఈ చిన్న చిన్న ఊర్లో ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడరు. అయితే చెదిరిపోయిన ఇశ్రాయేలీలు, యూదావారు, ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆ రోజుల్లో మరి రాజులు వచ్చి, బబులోను రాజులు మరి వాళ్ళందరూ వచ్చి వీళ్ళని చెదరగొట్టి ఎటోళ్ళటు వెళ్ళిపోయిన సమయంలో మరి అక్కడక్కడ ఆ చిన్న చిన్న ఊర్లో ఉన్న ఆ పక్కల ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి ఈ చిన్న చిన్న గ్రామాల్లో నివాసం చేస్తున్నారంట. నివాసం చేసే సమయంలో మరి ఇక్కడ ఏ మంచి లేదు అంటే మరి యేసు ప్రభు అక్కడ ఆయన పుట్టిన ఊరు అదేను. ఆ ఊర్లోనే యేసు ప్రభుని లెక్క చేయలేదంట. యేసు ప్రభునే ఆ ఊరు గ్రహించకుండా ఏం చేసింది, యేసు ప్రభుని తరిమి కొట్టింది. యేసు ప్రభునితో వాళ్ళు స్నేహం చేయడానికి ఇష్టపడకపోతే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో మరి యేసు ప్రభు వారు మరి పుట్టాడంట. పుడితే అక్కడ మరి ఆ పెద్ద రాజధాని అంటే ఇప్పుడు ఏథెన్స్, యెరూషలేము అవన్నీ కూడా అవి మంచి సిటీలుగా ఉంటాయంట. కానీ
ఈ నజరేతు, బెత్లెహేం, ఈ చిన్న చిన్న ఊర్లు, ఈ చిన్న చిన్న ఊర్లో వచ్చి వీళ్ళు దాక్కున్నారంటే మరి అక్కడ పెద్ద పెద్దోళ్ళు నివాసం చేస్తారు, వీళ్ళని తరిమి కొడతారని భయపడ్డప్పుడు మరి అది రాజులు ఏళ్తారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎదురు పోకుండా దాక్కున్న సమయంలో ఆ యేసు ప్రభువారు నేను ఇక్కడి నుంచే ఈ చిన్న గ్రామంలో నుంచే వస్తానని ఏషావు మరియమ్మ గర్భంలో ఆయన రావటానికి ఇష్టపడ్డారనమాట. అప్పుడు ప్రవచనం ఏంటంటే నేను దావీదు కుమారుణ్ణి అనిపించుకుంటానని అప్పుడు లేఖనం అనమాట. లేఖనం అయితే దావీదు కుమారుడు అంటే దావీదు ఎక్కడుండేవాడు? యెరూషలేము, ఆ దేశంలో దావీదు ఉండేవాడు. దావీదు ఉన్నప్పుడు యెరూషలేం పట్టణంలో దావీదు ఉన్నప్పుడు దావీదు కుటుంబాన్ని అంతా కూడా, ఆ కుటుంబం అంతా కూడా దేవునికి, దావీదు కుటుంబం లోబడలేదు. దావీదైతే లోబడ్డాడు దేవుని దృష్టికి. ఆయన ఎంతో యథార్థంగా జీవించాడు. అది తన కుమారులు తన మీద తిరుగుబాటు చేశారు. మరి దావీదుని తన కుమారులే మరి తరిమి కొట్టారు. మరి తన కుటుంబం అంతా కూడా సింధు బిందుగా అయిపోయినప్పుడు తనకు బదులుగా మరలా ఎవరు రాజు అయ్యారు? సొలొమోను రాజు గారు రాజు అయ్యారు అనమాట. రాజు అయిన దినాల్లో అప్పుడు ఏం జరిగిందంటే, రాజు అయిన దినాల్లో ఆయన కూడా జ్ఞానంగానే కొంతకాలం ఏలి మరి దావీదు మహారాజు ఎండి బంగారాలతో అది మందిరాన్ని కడదామని, యెరూషలేంలో మందిరాన్ని కడదామని అన్ని భోగేశ్వరం, నీ చేతులు రక్తంతో కూడి అయ్యా, మరి నీకు లేదు ఛాన్స్ అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆయన సరేనని, నీలో నుంచి వచ్చిన నీ కుమారుడు సొలొమోను కడతాడని చెప్పినప్పుడు సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం చూడటానికి మరి షాబా దేశపు రాణి వచ్చింది, చూసింది, అనేకులు వచ్చారు. మరి ఆ మందిరాన్ని చూశారు, ఆయన ఎంతో గణపరిచారు, వెళ్ళారు. మరి ఆ మందిరంలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. మరి షాబా దేశపు రాణి వచ్చి ఎంతో జ్ఞానంగా కట్టావు, విన్నదానికంటే కూడా చూసింది ఇంకా ఘనంగా ఉందని చెప్పింది. ఆమె మరి ఎంతో ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆమె పూలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆ పూల్లో ఏది నిజమైన పువ్వు అని అడిగినప్పుడు సొలొమోను రాజు గారు ఆ పువ్వు పోయి ఆ సీతాకోక చిలుక వెళ్ళి ఆ ముఖం మీద వాలినప్పుడు నువ్వే ఆ నిజమైన పువ్వు అని చెప్పాడు. ఆయన మంచి జ్ఞానవంతుడని ఆమె ఒప్పుకుంది, వెళ్ళింది. ఎంతో ఎండి బంగారాలు తెచ్చి ఇచ్చి ఆమె కూడా ఈయన ఇచ్చి పంపించాడు. ఎంతగానో దేవుని నామాన్ని గణపరిచారు. కానీ దేవుని నామాన్ని గణపరిచినప్పుడు అక్కడ దేవుని ఆత్మ ఎంతవరకు నిలిచింది? దేవుని మాట విన్నంత కాలం దేవుని ఆత్మ అక్కడ నిలిచింది. దేవుని మాట వినకుండా ఎప్పుడైతే సొలొమోను రాజు అన్ని జనులను పెళ్లిళ్ళు చేసుకున్నాడో, వాళ్ళు ఏం చేశారు? అన్ని దేవతలకి తీసుకొచ్చి అన్ని దేవతలని మొక్కినప్పుడు ఈ సొలొమోను రాజు గారు కూడా తీసుకెళ్ళి వాళ్ళ దేవతల్ని మీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమైన మొక్కినప్పుడు ఆ మందిరం అంతా కూడా ఆ బంగారం ఇండి అంతా కూడా ఆ దేశపు వాళ్ళు అన్ని జనులు దోసుకున్న సమయంలో మరి అక్కడ ఆయనకు బదులుగా ఆయన కుమారుడు రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు ఆయన కుమారుడు ఉన్నప్పుడు యోధా గోత్రాలు చీలిపోయినాయి అనమాట. 12 గోత్రాలు, 2 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళి, ఉత్తర దేశం ఒకటి, దక్షిణ దేశం ఒకటి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వాళ్ళు ఆ రాజులు, ఆ బబులోని దేశపు రాజులంతా కూడా వాళ్ళని చెరలోకి తీసుకొని గలిబిలి చేసేసి ఆ మందిరాన్ని పాడు చేసి ఆ బంగారాలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడ యెహోషాపాతు అనే
యెహోషాపాతు అని ఆయన ఉన్నాడు కదా, యెహోషాపాతు రాజు. ఆయన తన కుమారుడికి యెజబెలు కుమార్తెని ఆహాబు రాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ కూతురు పేరు, ఆమె యెజబెలు కూతురు పేరు అతల్య. అతల్య ఏం చేసింది, తల్లి అయితే యెజబెలు ఎట్టయితే వాళ్ళ దేవతలను తీసుకొచ్చిందో ఏం కూడా ఆ దేవతలని ఆరాధన చేయటానికి ఇక ఆ పరిశుద్ధులందరినీ కూడా ఏం కూడా పాడు చేసింది. పాడు చేసినప్పుడు యేసు ప్రభు వారు మరి యోధా గోత్రం నుంచి రావాలి కాబట్టి యోధా గోత్రం నుంచి రాకుండా చేయాలని ఆమె ఏం చేసింది, అందరినీ సంపిస్తానికి ఆమె 6 సంవత్సరాలు ఏలింది ఆ దేశాన్ని. ఏలినప్పుడు వాళ్ళందరినీ ఆమె చంపేయటానికి ఇష్టపడి యోధా గోత్రం నుంచి యేసు ప్రభు రాకూడదు, ఇక యేసు ప్రభుని ఆరాధన చేయకూడదని ఆ ఉద్దేశం. అతల్య అంటే అది దురాత్మ, అది దురాత్మ కలిగింది. తల్లే దురాత్మ అంటే పిల్ల కూడా అంతకంటే దురాత్మ కలిగింది అనమాట. ఆ దురాత్మ కలిగింది యేసు ప్రభు వారంటే అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు ఏం చేశారు, పోయి దేవుని మాటిని, దేవునికి ఇష్టమైన వాళ్ళు వెళ్ళి వాళ్ళ మాటిని, అన్ని జనుల మాటిని. అందుకనే దేవుడు అంటాడు, మీ శరీరాన్ని సాధనంగా సజీవ యాగంగా మీరు సమర్పించుకోవాలని చెప్తాడు. ఆ స్త్రీలైనా పురుషులైనా దేవునికి లోపరుచుకోవాలి మన అవయవాల్ని. లోపరుచుకున్నప్పుడు ఏం చేస్తాము, స్త్రీల మాట పురుషులు అంటారు, పురుషుల మాట స్త్రీలు అంటారు. స్త్రీలని వాళ్ళు పాపం చేసి ఇష్టానుసారమైన జీవితాలు జీవించి దేవునికి విరోధులయ్యి లోకాన్ని గలిబిలి చేసేస్తారనమాట. గలిబిలి చేసే సమయంలో మరి యెహోషాపాతుకి ఏమో కోడలైనప్పుడు అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళందరిని చంపేయాలి, యేసు ప్రభుని ఆరాధన చేయకుండా చెయ్యాలని ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఒక కుమారుని తీసుకెళ్ళి, ఆ యెహోషాపాతు కుటుంబంలో నుంచి కుమారుని తీసుకెళ్ళి 6 సంవత్సరాలు దాచిపెట్టి ఆమె పని మనిషి ఆమెకు ఒక పని మనిషిని ఆయన మరి యాజకుడు ఇద్దరు కలిసి దాచిపెట్టి ఆ పిల్లోడిని అక్కడ అభిషేకిస్తారు. అభిషేకించినప్పుడు అప్పుడు ఈమెకి వినపడిద్ది, అతల్య వచ్చి అక్కడ గొడవ చేసిద్ది అనమాట, ఈ కార్యం జరగటానికి లేదని. అప్పుడు యాజకుడు అంటాడు, దీన్ని తీసుకెళ్ళి అసలు ఈ మధ్యలో లేకుండా గవిని కూడా దొక్కడానికి లేదు, దీన్ని చంపేయండి అని చంపేపించినప్పుడు అప్పుడు వీళ్ళందరూ కొద్ది నెమ్మదిగా యేసు ప్రభుని ఆరాధన చేస్తారు, యెహోవా దేవుని. మరి అదే స్థితిలో నుంచి మరి సాతాను ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో కూడా మరి మనిషి జీవితాలను ఎదగకుండా ఈ భూమి మీద వాళ్ళ హృదయాల్లో గలిబిలి చేసి ఆ అతల్య ఆత్మ అనే ఆత్మ గర్విష్టాత్మ, అది గర్వదే. ఆ గర్వాత్మ చేంజ్ చేసిద్ది మనుషుల్ని, గర్వానికి నడిపించిద్ది ఆ ఆత్మ. ఆ గర్వపు ఆత్మ ఏం చేసింది, మనిషిని ఎదగనీదు, దేవుని చూడనీదు, దేవుణ్ణి ఆరాధించనీదు. మన హృదయంతో దేవుణ్ణి చూడబోయారు, మన కన్నులు మూసేసిద్ది అతల్య ఆత్మ. అదే తల్లి నడిచిన నడకే పిల్ల నడిచింది. అట్టనే తల్లి నడిచిన నడక పిల్ల నడిచినప్పుడు తల్లి ఉన్న కాలంలో మరి యాజకులు ఏలియా ఎలాగైతే భయపడ్డారో మరి ఈ కాలంలో కూడా యాజకులు భయపడి తాక్కున్నారు, ఈ కూతురుండ కాలంలో కూడా. కాబట్టి మన జీవితాల్లో కూడా అతల్య ఆత్మ మన జీవితాల్లో కూడా పనిచేసినప్పుడు దాన్ని అణిచేయాలి, దాన్ని పారదోలాలి బయటికి. పారదోలినప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని స్తుతించగలుగుతాం, దేవుని ఆరాధించగలుగుతాం. మరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనల్ని కూడా దేవుని వైపు చూడకుండా సాతాను లోకంలో మనల్ని నిందించిద్ది, హింసించిద్ది, అవమానపరిచినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని పారదోలినప్పుడే మనం దేవుడు ఎదగలుగుతాం. కాబట్టి నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, నిందలు, మరి
నిజంగా జీవితంలో జీవితం అంటే అసలు పుట్టకంటేనే భూమి భూమి మీద బ్రతకడం అంటేనే కూడా ఇష్టపడినటువంటి జీవితం అన్నమాట. అటువంటి జీవితంలో యేసు ప్రభు వారు మరి ఆనాడు మరి నీతిమంతులు ఉన్నారు మన గ్రంథంలో. మన ప్రభు మన కోసం కొంతమంది స్త్రీలని చూసి ఉంచాడు. వాళ్ళు దేవుని కోసం వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు. వాళ్ళ వెంక దీనుల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మనిషి హృదయంలో ఎదురు వాళ్ళు ఎంత మంచోళ్ళైనా మనిషిని మెప్పించలేము, లోకాన్ని మనిషి మెప్పించలేరు. కానీ యేసు ప్రభు ఏం చేస్తారు, హృదయాల్ని లక్ష్య పెడతాడు. ఆయన హృదయాన్ని చూస్తాడు, ఆయన పరిశుద్ధతను చూస్తాడు, ఆయన మన ఆలోచనలు చూస్తాడు, మన తలంపులను చూస్తాడు. మనం పరిశుద్ధులు అని కాదు, కానీ మనము దేనికి చోటెత్తున్నాము, లోకంలో అత్తల్లి ఆత్మకు చోటెత్తున్నామా, దేవుని ఆత్మకు చోటెత్తున్నామని మన ప్రభువారు మన హృదయాలను చూస్తాడు. మరి నా జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్నో అవమానాలు నేను అనుభవించా. ఒక్కోసారి ఎన్నో మాట ప్రభు నన్ను తీసుకెళ్ళాయని కనీసం నేను 100 సార్లు ప్రార్థన చేసి ఉంటా, 100 సార్లు ప్రార్థన చేసి ఉంటా. కానీ ప్రభుకి ఆనాడు యెజబెలుకు దడిసి ఎవరు ఏలియా పారిపోయాడు. ఆయన అయ్యో నన్ను తీసుకెళ్ళయ్యా, ఎన్ని మాట ఏడ్చి అట్నే ఈ లోకానికి దడిచి నేను చాలా మాట ఏడ్చా. అయ్యా నన్ను తీసుకెళ్ళి ప్రభు, నాకు ఇష్టం లేదయ్యా బతకటం, నన్ను తీసుకెళ్ళయ్యా, నేను బతకలేనయ్యా, ఈ లోకంలో నా వల్ల కావట్లేదయ్యా అని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఏలియాని ఏమన్నాడు మన ప్రభు, ఏలియాని చూసిన దేవుడు నన్ను కూడా చూశాడు. నన్ను కూడా చూసి శత్రువుల చేతిలో నుండి నన్ను కూడా దేవుడు విడిపించి నా 30 సంవత్సరాలు నేను శ్రమలు అనుభవించా, నిందలు అనుభవించా, అవమానాలు అనుభవించా, ఆకలి దప్పులు కలిగకుండా ఏమి లేని స్థితి, కనీసం ఒక మనిషి నన్ను గౌరవించలేని స్థితి, ఒక ఆదరణ లేని స్థితి, ఒక తల్లిదండ్రులు లేని స్థితి. అటువంటి స్థితిలో, ఏ ఆదరణ లేని స్థితిలో నా ప్రభు నన్ను ఆదరించాడు. నన్ను ఆదరించి ఎంతగానో ప్రేమించి ఈరోజు అవన్నీ నేను తలుచుకుంటే, అయ్యా నేనే నా ప్రభు ఈ స్థితిలో ఉన్నానని నేను ఎంతో బాధపడతాను, ఎంతో కృంగిపోతాను. ప్రభా నేను బ్రతికున్నానంటే కనీసం నీ కొరకు ఈ మాటలు కూడా చెప్పకపోతే నేను బ్రతికున్నా నేను మృతురాలినేనయ్యా. కనీసం నేను ఈ రీతిలో నేను స్తుతించాలయ్యని నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నా. మరి ప్రభు ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్నోసార్లు ఆయన కృపను బట్టి నన్ను నా శ్రమల్లో నుంచి జయమిచ్చాడు. మరి జయమిస్తానే ఉంటున్నాడు, మళ్ళీ శ్రమ, జయం వస్తుంది, శ్రమ వస్తుంది, ఏది కూడా శ్రమలో ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన్ని మరి చెరసాల్లో వేసారు, ఎన్నో బాధలు పెట్టారు నీతిమంతులు.
అట్నే ఈ లోకంలో మనం దేవుని కోసం ఎప్పుడైతే బ్రతకాలనుకుంటామో మనం లోకం మనల్ని బ్రతకనీదు. మనల్ని ఎప్పుడైనా సరే లోకము చంపేయడానికే చూసిద్ది, కానీ ఒక నీతిమంతులు ఎప్పుడైనా సరే లోకంలో కొంచెం దేవుని భయభక్తులు, నీతిమంతులు అంటే యేసు ప్రభు లాంటి నీతిమంతులం కాదు, కానీ కొంచెం ఆయనలాగా ఆయనలో కొంచెమన్నా ఒక భాగమన్నా మనము అనుభవి ఆయన చేసి చూపిద్దామంటే లోకం మనం ఒప్పుకోదు అసలు. కానీ ఆ లోకం ఒప్పుకోకపోవటమే మనకు ఆశీర్వాదం. అయ్యే మనకు దీవెనలు, అయ్యే మనకు ఆశీర్వాదాలు, అయ్యే మనకి ఎంత కొండగా నిలుస్తాయి మన ఎదుటయి. కాబట్టి ఇవాళ ఇంతగా హెచ్చించబడ్డామంటే, ఇంతగా మనల్ని దేవుడు ప్రేమించడంటే, ఈరోజు మనుషులు మనం దూషించారని కాదు, కానీ వాళ్ళ దూషణలు అయ్యి నా జీవితంలో క్షేమాభివృద్ధిని కలుగు చేసి, ఆశీర్వాదాన్ని కలుగు చేసి, క్షేమాభివృద్ధి ఎక్కలేనంత కొండ ఎక్కించినాయి నన్ను. కానీ నేను ఒక్కోసారి అనుకునేదాన్ని, ఎప్పుడన్నా నన్ను లోకం ద్వేషించినప్పుడు అనుకునేదాన్ని, ఏందయ్యా నన్ను ఏంది ఎవరు తిట్టట్లేదు, ఏది ప్రభా నేనేంది నీలో సరిగా లేనా అనుకునేదాన్ని నా మనసుకి. అనుకుంటే మళ్ళీ అమ్మని వాళ్ళు మొదలయ్యేవాళ్ళు, తిట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, నాకు తినటానికి ఉండేది కాదు. ఈ ముగ్గురు పిల్లల్ని వేసుకుని పిచ్చిదాన్ని లెక్క తిరిగేదాన్ని. ప్రభా ఏందయ్యా నా జీవితం, నేనేమయ్యున్నానయ్యా, నేనేమయ్యున్నా నీ కృపేనయ్యా, ఈ భూమి మీద బతుకున్నానంటే ఎందుకయ్యా బతికేది, ఎవరు లేని దాన్ని, నానే దిక్కులేరు ప్రభా, దిక్కులేని స్థితిలో బతుంటే ఈ బిడ్డలను వేసుకొని వీళ్ళకి నేను అన్నం ఏడబెట్టాలయ్యా, నా వల్ల ఏమైంది ప్రభా, ఈ ముగ్గురు బిడ్డలు నేను ఎలా పెంచాలి ప్రభా అని నేను బహుగా ఏడ్చేదాన్ని. ఏడ్చి ఎప్పుడు నేనే పని చేసుకొని నేనే బిడ్డలకు తెచ్చి అన్నం పెట్టుకోవాలి. చూసిన వాళ్ళే ఏందమ్మ పిల్లల్ని ఎట్ట తిప్పటం, ఏంది అసలు ఎందుకు గాంధీ పిల్లల్ని అంటాము, రకరకాలుగా. అయ్యో ఆ మాటలు ప్రభా అవి అసలు జీవితంలో నేను గుర్తు చేసుకోలేను, అవి చేసుకుంటే నేను తట్టుకోలేను కూడా ఆ మాటల్ని. కాబట్టి మరి దేవుడు మరి ఎందుకు ఇష్టపడ్డాడో నాకు ఈ కృపనిచ్చి ఈరోజు నేను జీవించే జీవితం నిజంగా దేవునికి మరి ఎందుకు ఇష్టమయ్యానో నాకు తెలియదు, కానీ ఆయన మరి నన్ను ఎందుకు చూసాడో, నాలో ఏం కనపడిందో ప్రభువుకి. మరి ఆయన నన్ను బహుగా హెచ్చించాడు, ప్రేమించాడు. ప్రేమించడం అంటే లోకం అంతా కూడా యేసు ప్రభు వారు పుట్టాడంటే ఏ రోజు రాజు కలవరపడిపోయాడంట. అట్టనే ఒక్క దెబ్బకు తీసుకెళ్ళి నన్ను ఈ నేల మీద ఉన్నది దాన్ని తీసుకెళ్ళి నన్ను కొండంత ఎత్తులో కూర్చోబెట్టాడు. మరి ఎందుకు కూర్చోబెట్టాడో నాకు తెలియదు. అది 30 సంవత్సరాల్లో శ్రమ. నేను సుఖపడిన రోజే లేదు. నేను సుఖపడిన రోజు నా జీవితంలో నాకు అసలు గుర్తు లేదు. నేనైతే సుఖపడలా. కానీ ఈరోజు నన్ను దేవుడు మరి ఇంత గొప్పగా ఎందుకు చేశాడో నాకు తెలియలేదు. ఒకే ఒక్క సంవత్సరంలో దేవుడు లాక్డౌన్ ఎత్తినాక అందరూ కూడా నన్ను చూసి నిలబడి మాట్లాడాలి, వందనాలు చెప్పాలని నాకు నిలబడి మాట్లాడి, అమ్మ ఎప్పుడు వచ్చేవని బాగా పలకరించేంత స్థితికి దేవుడు హెచ్చించాడు అనమాట. అప్పుడు అనుకున్నా నేను, ప్రభా ఎవరైతే నన్ను దూషించారో వాళ్ళే నన్ను ప్రేమించేటట్టు చేసేవయ్యా. నేనైతే వాళ్ళని ఏమనలేదు, నువ్వైతే నన్ను చూసావు. నేనైతే ఎవరిని ఏమనలేదు, నేను నీ ముఖమే చూసాను ప్రభా. అయ్యా నా వైపు నేను చూసుకున్నా బ్రతికేదని కాదు, లోకం వైపు చూసినా నేను బ్రతికేదని కాదు. నేను నీ వైపు చూసాను, నీ మాటలు విన్నాను. అయ్యా నువ్వేమన్నా చేయని మరి నేను పట్టుకుంటే నిన్ను వదిలిపెడతాను నాయన. నన్ను నువ్వు పట్టుకున్నావనుకో ప్రభా, నువ్వైతే వదిలిపెట్టవయ్యా. నన్ను నువ్వు పట్టుకయ్యా, నాకు ఎవరు లేరయ్యా, నువ్వే నా దిక్కయ్యని నేను దేవుణ్ణి ఎంతగానో ప్రార్థన చేసుకునేదాన్ని. ఎప్పుడు 24 గంటలు నిద్రలో కూడా అయ్యా అయ్యా నన్ను కాపాడయ్యా, నా బిడ్డలు కాపాడయ్యా, నన్ను కాపాడు, ఇదే గోల నాది. నా నోటికి అసలు తెంపు ఉండేది కాదు. ఎప్పుడు అనుకుంటానే ఉండేదాన్ని. అది మళ్ళీ అనుకోకపోతే భయం నాకు. అయ్యో అయ్యో మరి ఎవరేమంటారో, నన్ను ఎవరేమంటారో ప్రభా,
అయ్యో నా బిడ్డలు ఏమైపోతారు, నేనేమైపోతాను, అయ్యో నీ కాపుదలు లేకపోతేనని నేను గడగడ వణికేదాన్ని, గడగడలాడిపోయేదాన్ని. అమ్మో ఒక్క సెకండ్ నా ప్రభుని నేను పలకరిపోతే అమ్మో ఈ నా తండ్రి నన్ను శిక్ష భయం. కానీ నా ప్రభు ఈరోజు ఎంతగానో ప్రేమించి నన్ను కాపాడాడు అనమాట. కాపాడి ఆయన అందుకనే అంటున్నాడు, ఇది ఏ మంచి లేని ఏం యోధ నజరేతులో అసలు ఏది కూడా లేదు, ఏ మంచి లేదు అన్న కాడ నాలో ఏ మంచి లేదని నేను నేను పుట్టిన ఊరోళ్ళందరూ నన్ను చీకొట్టారు, ద్వేషించారు, నన్ను నిలివేశారు, అసహించుకున్నారు. కానీ ప్రభు ఏం చేసాడు మరి, నాలో నుంచి నా ప్రభు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. అట్నే మనలో ఏ మంచి లేదని లోకంలో మనుషులు ఎంతమంది అని అనుకోవచ్చు, మన ప్రభు ఎవరు, నమ్మదగినవాడు, ఆయన సజీవుడు, ఆయన రాజు, ఆయన పరిశుద్ధుడు, మహానీయుడు. ఆయన తలుసుకుంటే భూమి ఆకాశం కూడా మన జీవితాల్లో మనకి ఇవ్వగలుగుతాడు. ఆయన అంత శక్తి ఉంది. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే శ్రమను అనుభవిస్తున్నారో మీరేం భయపడొద్దు. మన ప్రభువుని నమ్మటం అటు ఇటుగా నమ్మబాగండి. నమ్మితే కరెక్ట్గా నమ్మండి, నమ్మలేనప్పుడు పక్కకి వెళ్ళిపోండి. ఏది ఇష్టమో అది ఎన్నుకోవడమే. కానీ నమ్మితే ఆయన మహిమను చూడాలి. ఆయన మహిమను చూసి అంతగా మనము యేసు ప్రభు వారు నమ్మాలి. అటోకి అడిగి ఇటోకి అడిగితే ఆయన కూడా అటోకు ఇటో అడిగి ఇటోకి అడిగిన చూస్తాడు. కానీ అది సరైన జీవితం కాదు. నమ్మితే పరిపూర్ణంగా ప్రభు పాదాలు పట్టుకొని, మంచి చేసిన నువ్వే, చెడు చేసిన నువ్వే నా ప్రభువా, ఏం చేసినా నువ్వేను, చేతులు ఎత్తి 2 చేతులు ఆయన చేతులకు అప్పగిచ్చావనుకో, ఆయన మనం మౌనంగా చూస్తూ ఉండవే, ఆయన పరాక్రమ కార్యాలు ఆయన చేసుకుంటూ పోతాడు. కానీ ఆయన రాజులు ఎదుట నిలబెడతాడు మనల్ని. నైపుణ్యత గలవారిని రాజులు కూడా గణపరుస్తారంట. మన జ్ఞానము సిలువేయాలి. మన జ్ఞానం అంతా తెలివిగా ఉంటాం భూమి మీద. మన జ్ఞానము లోక జ్ఞానం గొప్పదే, చాలా కోస్తలు కొట్టుకొచ్చే జ్ఞానం ఉంటుంది. కానీ ఆ జ్ఞానం పనిచేయదు, అది లోక వరకే పనిచేసిద్ది. దేవుని జ్ఞానం రెండింటిని ఇచ్చిద్ది. ఏమేమి ఇచ్చిద్ది? లోక ఔశ్వర్యాన్ని ఇచ్చిద్ది, పరలోక రాజ్యాన్ని ఇచ్చిద్ది. ఈ జ్ఞానము, ఈ సొంత జ్ఞానము, ఈ జ్ఞానం ఏం చేసిద్ది? ఒకటే ఇచ్చిద్ది. ఏమి ఇచ్చిద్ది? ఆస్తిని కూడా అట్టిచ్చిద్ది. అది మనం ఏదో పని చేసో వాటికేం ఆస్తులు రావు. కూలికి 200 పోతే ఆస్తులు సంపాదలేము. మన కూలి ఎంత ఇస్తారు? ఒక 200 ఇస్తారు, ఒక 500 ఇస్తారు, ఒక 1000 రూపాయలు ఇస్తారు. అది కుటుంబం అంతా కలిసిపోతే ఒక 2000 వస్తాయో, ఒక 1000 రూపాయలు వస్తాయో. దానివల్ల కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎక్కడ లేరు. అక్రంగా అన్యాయంగా అడ్డదారులుగా పోయిన వాళ్ళకే ఈ లోకల ఆస్తి కూడా వచ్చింది. యథార్థంగా కష్టార్జితం మీద సంపాదించిన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళే. 100కి ఎంతమంది ఉంటారో తెలియదు. కానీ
గల రాజు, ఆయనలో సర్వం ఉంది. అసలు ఆయన తలుచుకుంటే అన్నీ మనయే, భూమి మీద అన్నీ మనయే. ఒక్క సెకండ్లో ఆయన మనల్ని భూమి మీద నుంచి ఆకాశం అంత హెచ్చించగలుగుతాడు. ఒక్క సెకండ్ ఆయన మాట మాట్లాడితే చాలు మనము బ్రతుకుతాం. దావీదు మహారాజు అన్నాడు, అయ్యా ఒక్క మాట మాట్లాడు, నేను బ్రతుకుతాను. నా పొరుగు కొట్టుకుపోయింది, నా పొరుగు కొట్టుకుపోతుంది అయ్యా, నాకు ఒక్క మాట మాట్లాడు అన్నాడు. ఒక్క మాట సెలవితే నేను బ్రతుకుతున్నాను. అట్లనే ఒక్క మాట ఆయన సెలవు ఇచ్చాడా, లోకం అంతా సిగ్గుపడాల్సింది మనం చూసి. ఆయన మాట కొరకు మనం ఎదురు చూడాలి, ఆయన వాక్ కోసం ఎదురు చూడాలి, ఆయన మోముని ఎతకాలి, మన ప్రభు ముఖాన్ని చూడాలి మనం. ఆయన ఇచ్చాడంటే అసలు మన చేతులు పట్టవయ్యి, అసలు మనం అది లెక్కేసుకోలేవు ఆయన ఇచ్చిన దాన్ని. అదే మనం సంపాదించుకున్నది అది చేళ్ల మీద లెక్కదు. ఆయన ఇచ్చిందంటే మనం ఏం చేస్తాం తెలుసు, కట్టలు మోస్తాం. ఆ స్థితిలోకి మనము రావాలి. అది రావాలంటే ఎట్టుండాలి, పై పైన ఆరాధన, పై పైన ఉండకూడదు. అది ఎలాగుంటుందంటే పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకోవాలి. సజీవ యాగంగా బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. సజీవ యాగంగా దేవుణ్ణి మనము గణపరచాలి. అసలు ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఆయన అప్పగించుకున్నప్పుడు ఆయన చేతిలోకి మనం తీసుకున్నాడు అనుకో, ఇక మనకేమి ఇక డౌట్ ఏమి ఉండదు, సర్వం ఆయనకి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాం, మనం డాక్టర్ చేయిస్తాము, మనం ఏం చేస్తాం, మౌనంగా ఉంటాం. మౌనంగా ఉన్నప్పుడు ఆయన అన్నీ వాళ్ళే చూసుకుంటారులే, మనకెందుకు అనుకుంటాం, ఆయనే చూసుకుంటాడులే మనకెందుకని అనుకుంటాం. అలాగనే ఈ డాక్టర్ కన్నా తెలియదు మన ఎంత చూసాడంటే, నీకు మనం ఆయన మనసులో మనం ఉన్నాం అనుకో, ఇక ఆయన మనల్ని భూమి మీద ఏ మనుషులతో మన సాటి చేయడు. ఆయనలాగే మనల్ని మార్చుకుంటాడు, ఆయనలాగా మనం జీవించాలని చూస్తాడు. కాబట్టి నా జీవితంలో ఎలుగుల వర్షం కురిపించాడు నా ప్రభు. నా జీవితంలో ఆయన ఉదయించాడు. యేసు ప్రభు వారిని మనం, యేసు ప్రభు ఉదయించాడంటే ఏంటి, ఉదయించడం అంటే ఏంటి, మనం మారు మనసు పొందడమే మనలో ఉదయించడం. ఆయన మనం మంచిగా జీవించడమే మనలో ఉదయించడం. యేసు ప్రభు రక్షకుడుగా ఎత్తుకొచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు. ఆయన నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. నేను పాపినని ఆయన గ్రహించాడు. నేను దేవునికి అప్పగించుకున్నా, ఆయన నన్ను చూశాడు. చూడబట్టే ఆయన ఏం చేశాడు, నన్ను బట్టి ఆయనను మహిమ పొందాడు. ఆయన నాలో ఉదయించబట్టి నేను చెప్పుకోలే, ఆయన లోకానికి చూపించాడు. నా పిల్ల, నా కుమార్తె, నా పిల్లలు ఎట్టుంటారని ఆయనే చూపించాడు లోకానికి. దేవుని బిడ్డలంటే ఎట్టుండాలి, ఇలాగ ఉండాలి. మేము కూడా ఎట్టుండితే ఇట్టాగుండేవాళ్ళమేమో, దేవుడు మమ్మల్ని కూడా ఇంత ఆశీర్వదించేవాళ్ళేమో, దేవుడు మమ్మల్ని కూడా ఇంత ప్రేమించేవాడేమో, ఇంత గొప్పగా పేరు తెచ్చేవాడేమో అని అందరూ అనేకులు నన్ను చూసి చెప్పుకున్నారు. చెప్పుకుంటే మీరే కదా ఒకనాడు నన్ను దూషించిన వాళ్ళు, మీరే చెప్పుకోండి, మరి ఆయనకి ఇష్టమైందిలే, ఆయనకి ఇష్టమైంది నా ప్రభు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని ఈరోజు రాజులు లేని ఘనత, అధికారుకు లేని ఘనత, మరి భూమి మీద నాకంటే గొప్పవారికి లేని ఘనత, నాకంటే ఉన్న స్థితిలో ఉన్నవారికి లేని ఘనత, నాకంటే అందచందాలు కలవారికి లేని ఘనత, నాకంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన ఉన్నవారికి లేని ఘనత నా ప్రభు ఈరోజు నాకు ఇచ్చాడు. ఇవాళ ఆయన వాక్యాన్ని చెప్పడానికి మరి ఏ చదువు లేని దాన్ని, మరి నాకు ఒక అక్షరం ముక్క రాదు, కానీ బైబిల్ చదువుకునే చిన్న జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ మాటలు నేను గుర్తుపెట్టుకొని మరి దేవుని మాటలు చెప్పాలని నాకు ఎంతో ఆశ. నేను ఎక్కడ కూర్చున్నా కానీ దేవుని మాటలు చెప్తాను. ఇప్పుడు కాదు, నేను ఇళ్ళల్లో పని చేసుకునేటప్పటి నుంచే దేవుని మాటలు చెప్పి ఇళ్ళమ్మటి వాచ్మెన్లు ఉండేవాళ్ళు కాడకపోయి నేను ప్రార్థన చేసి వచ్చేదాన్ని. ఏదో నాకు కలిగిన సహాయం చేసి వచ్చేదాన్ని. ఇప్పుడు కూడా దేవుడు నన్ను ఒకరికి ఇచ్చేదాన్ని కానీ ఉంచాడు, కానీ నా చెయ్యి సాపే స్థితిలో ఉంచలే. ఎప్పుడు కూడా నేను ఒకరికి చెయ్యి సాపి నేను అడుక్కున్న రోజు లేదు. నా ప్రభు నాకు ఎప్పుడు కూడా నేను పని చేసుకున్న దానిలోనే జాగ్రత్తగా
ఆ రూపాయిని దాచుకొని నా బిడ్డలను చదివించుకుంటా, నేను ఇంటి అద్దె కట్టుకుంటా, నా కుటుంబాన్ని పోషించుకునేదాన్ని. ఏదో ఆయన ఇచ్చిన కృపను బట్టి మరి ఆ రోజుల్లోనే నా ప్రభువు నన్ను మరి దినదినం ఏ రోజు భోజనం ఆ రోజు పెట్టి నన్ను ఎంతగానో ఆయన కాచి కాపాడాడు, తృప్తిపరిచాడు అనమాట. తృప్తిపరిచాడు కాబట్టి హైదరాబాద్లో మాకంటూ ఒక్క మనిషి లేరు, కానీ హైదరాబాద్లో బోల్డ్ మంది చుట్టాలు నాకే ఉన్నారు. కాబట్టి మరి దేవుడు వారిలో ఒంటరయ్యుండగా వాడు 10 వందలు అవుతాడుదని దేవుని వాక్యము సెలవిచ్చింది. కాబట్టి మనం ఒంటరి ఎప్పుడు కాము. మన దేవుడు మన పక్షాన్ని ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనలో ఆయన ఉదయించాలంటే ముందు ఏమై ఉండాలి? మనము దేవుని దృష్టికి మన జ్ఞానాన్ని సిలువేయాలి. దేవుని జ్ఞానానికి మన జీవితాలని అప్పగించుకోవాలి. అదే నీతి సూర్యుడు యేసు ప్రభు వారు మనలో ఉదయించిన గుర్తులు అనమాట. ఆ గుర్తు కలిగి ఉండేవాళ్ళు ఎవరైతే ఆ గుర్తు ఉంటారో భూమి మీద ఎవరిని ఆయన అన్యాయం చేయడు. ఆయన అన్యాయస్తుడు కాడు. అందరిని ఆయన ఒక చేత్తోనే చేసేది సృష్టిని. ఆ సృష్టిలో లోపం లేదు. మనిషి ఆలోచించే ఆలోచనలోనే దౌర్భాగ్య స్థితి ఉంది. ఆ ఆలోచనలు మనం మార్చుకున్నాం అనుకో, దేవుని దృష్టిలో అందరూ కూడా ఒకటే. రాజులైనా, అధికారులైనా, అడుగు తినేవాళ్ళైనా, బీదలైనా, దరిద్రులైనా, ఎన్నిక లేని వాళ్ళైనా, ఎవరైనా మన తండ్రికి ఒకటే. కాబట్టి మన ఆలోచనలు ఎట్టుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఒక్కసారిగా దేవునికి సరెండర్ అయిపోవాలి. యేసు ప్రభు వారు వచ్చి ఒక్కసారే సిలువేయబడ్డాడు. మనం కూడా లోకంలో ఒక్కసారిగానే దేవుణ్ణి హత్తుకోవాలి. హత్తుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఊహించనంత స్థితికి ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మరి దేవుని చిత్తమైతే ఇంకోసారి మనము కలుసుకుందాము. ఇంకా గొప్పగా దేవుని సాక్ష్యాన్ని, వాక్యాన్ని పంచుకుందాము. మరి సమయం లేదు కాబట్టి మరి ఇంకొక వీడియోలో పూర్తి సాక్ష్యం చెప్దామని అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మరలా ఒకరోజు కలుసుకుందాము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే మరి మీరు విని మీ బంధుమిత్రులందరికీ, మీ స్నేహితులకి షేర్ చేయండి. మరి మీకు నచ్చినట్టయితే మనం అందరం కలిసి దేవుని రాజ్యంలో మంచి లోతైన మర్మాలు నేర్చుకొని మనందరం దేవుని రాజ్యంలో మరి పాలి భాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను.